సో ట్రంప్ వచ్చిన తర్వాత అందరి దృష్టి జర్మనీ వైపే. సో అట్లా అక్కడ ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి వాటి గురించి షూర్ అండి. సో జర్మనీ అనగానే బేసిక్గా ఏంటంటే లైక్ ఇది ఇప్పుడు కాదండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందే జర్మనీలో. ఫస్ట్ గేర్స్ తయారు చేయడం దగ్గర నుంచి, ఒక ఆటోమేషన్ దగ్గర నుంచి యూ సీ యాక్చువల్లీ లైక్ వాట్ ఎవర్ ఇప్పుడు ఈ రోజున ఆటోమొబైల్ కంపెనీస్ కానివ్వండి, ఒక సిమెంట్ ఫ్యాక్టరీస్ టెక్నాలజీస్ కానివ్వండి, ప్రపంచానికి చాలా కష్టమైన వర్క్ని ఈజీగా చేయడము, మెషినరీ కనుక్కోవడము, అగ్రికల్చర్ మెషినరీ కనుక్కోవడము, ఇలాంటివన్నీ చాలా ఇన్నోవేషన్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ జర్మనీ. ముఖ్యంగా ఏంటంటే లైక్ జర్మనీ వాళ్ళు ఐ వుడ్ సే ద సైజ్ ఆఫ్ జర్మనీ మన తెలంగాణ కంటే కాస్త పెద్దది. తర్వాత పాపులేషన్ వచ్చేసి మన తెలంగాణ ఆంధ్ర కంటే తక్కువ పాపులేషన్, కేవలం 6 కోట్ల మంది పాపులేషన్ ఆ దేశంలో. కానీ వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ ఎంత అంటే మన ఇండియన్స్ అందరం కలిపి మనం 400 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే కేవలం ఒక జర్మనీ అనే కంట్రీ $1.6 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఇండియా కంటే 4 times హైయెస్ట్ వాళ్ళ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ. బీయింగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పాపులేషన్ మనమేమో అంత చేయలేకపోతున్నాం. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఇక్కడ వాళ్ళ దగ్గర ఏంటంటే విత్ లెస్ మ్యాన్ పవర్ మోర్ ఎఫిషియన్సీ, ఎవ్రీథింగ్ ఆటోమేషన్ చేయడం కానివ్వండి, లేకపోతే అక్కడ వర్క్ని లైఫ్ని ఈజీ చేసుకోవడం కానివ్వండి, హ్యూమన్కి ఒక వాల్యూ, ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్ జర్మనీ ఈస్ కమ్ ఇన్ టు పిక్చర్. బికాస్ జర్మనీకి ఇండియన్స్ వెళ్ళడం అనాదిగా వస్తుంది, దాదాపు చాలా ఇయర్స్ నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే చాలా మందికి ఇన్నాళ్ళు ఉన్న అపోహ ఏంటంటే బేసిక్గా జర్మనీకి వెళ్ళాలంటే నాకు ముందుగా జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అనేది ఒక చాలా మిత్ అనమాట. అది ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా అది నమ్ముతున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే జర్మనీలో పూర్తిగా చదువు అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో వాళ్ళకి విత్ ఇన్ ది యూనివర్సిటీ క్యాంపస్ ఎక్కడ కూడా లాంగ్వేజ్ అవసరం లేదు.